కళ్యాణ ప్రాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై. కేవల బాల్య ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై. కేవల ముక్తి ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై. కేవల ఆనంద ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై. నేను సత్యనారాయణ 2003 నుంచి నేను శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవ విషయంలో నేను సేవ చేస్తున్నాను. ఈ సేవ విషయంలో సేవ అనేది ఎందుకంటే నిత్య పుణ్యం రావాలనేది సేవ చేస్తున్నాను. దాంతో నా జీవితంలో చెప్పరాని అద్భుతాలు జరుగుతున్నాయి. నేను చాలామందికి ఎన్నో విధాలుగా వాళ్ళకు కాన్షియస్ మైండ్ నుంచి అవేకరణ కావాలని చెప్పేసి వాళ్ళు నాతో మాట్లాడినప్పుడల్లా బాధ నుంచి విముక్తి కావాలని వాళ్ళతో పలుసార్లు వాళ్ళతో విన్నవించాను. చాలామంది హ్యాపీగా ఉన్నారు ఈ రోజుల్లో నాతో మాట్లాడిన వాళ్ళంతా. అంటే నేను కాదు, దేవుడి యొక్క అనుగ్రహంతో మాట్లాడాను. ఆ విధంగా వాళ్ళు హ్యాపీ అయ్యారు. అయితే ఈరోజు మేము ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవం ఎందుకు చేశామంటే మేము చాలా సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నాం. అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవాలు ఎందుకంటే మీ అందరూ ప్రజలంతా మరియు అన్ని జీవరాశులు సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, మరియు అందరికీ ముక్తి రావాలని చెప్పేసి మేము ఈ కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాం. దాంట్లో వాళ్ళకు బాంధవ్యాలు సరి అవుతాయి. ఈ కళ్యాణ మహోత్సవం ఏంటంటే అమ్మా భగవాన్ రిలేషన్షిప్ అంటే బాంధవ్యం అంటే ఏంది, వాళ్ళు భార్యాభర్తల బాంధవ్యం బాగుండాలి, ఫ్యామిలీ బాంధవ్యం బాగుండాలి. ఈ బాంధవ్యాలు బాగున్న ఎడల వాళ్ళ ఇంట్లో కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము. ప్రజల కోసం మేము చేసే సేవాభావంతో దృక్పథంతో చేస్తున్నాము. కాబట్టి ఈ భక్తులు ఈ జిల్లాలో నలుమూలల నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి నలుమూలల నుంచి ఈరోజు ఇక్కడికి తండోపతండాలకు వచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అందరూ ఆనందోత్సవంతో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం జరగడం వల్ల మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఇక్కడ నాతో పాటు ఒక 15 రోజుల నుంచి ఇప్పుడు ఈ అంత సేవకులు, ఇప్పుడు సిద్ధయ్య గారేంది, నాగరాజు గారేంది, అనిల్ గారేంది, రాములు గారేంది, జ్యోతి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ సేవ చేస్తున్నారు. ముఖ్య సేవకంగా నాకు అనిల్ గారు, సిద్ధయ్య గారు నాకు 15 రోజులు మేము అందరం కలిసి పలు ఇళ్ళకి వెళ్ళి చెప్పి ఈ కళ్యాణ మహోత్సవం ఉంది, అందరూ పాల్గొనండి, ఆనందాన్ని పొందండి, భక్త పరవశమై వెళ్ళండి అని చెప్పేసి మేము అందరికీ చెప్పాము. అట్లనే మాతో ఉన్న ఇక్కడ సేవకులు ఫిమేల్స్ గిట ఇంటింటికి వెళ్ళారు. 2 times 15 days నుంచి 2 times పొద్దున మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళారు. కనీసం అంటే 1300-1500 ఇళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పి మన సంప్రదాయబద్ధంగా వాళ్ళు వెళ్ళి చెప్పి పిలిచి వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. భక్తులు ఎదురు చూసి మీరు వస్తారని ఎదురు చూస్తున్నాం, రండి వస్తాము, మేము కంపల్సరీ వస్తాము అని వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఈరోజు వాళ్ళు చాలా ఆనందంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకొని వెళ్ళారండి. థ్యాంక్ యూ. నమస్తే.